హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఫుడ్ వరల్డ్. ఏంటమ్మా ఈ కార్తీక మాసంలో కూడా వదలవా? కాదండి, ఎంతమంది శాకాహారులు ఉంటే అంతమంది మాంసాహారులు కూడా ఉంటారు. వాళ్ళ కోసమే స్పెషల్గా వీడియో చేశాను. దీనికోసమే మాట్లాడుకుందాం. వీడియో చూస్తూ మాట్లాడుకుందాం పదండి. దీనికోసం అయితే నేను ముందుగా 4 యాక్షన్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక 1 కప్పు ఆనియన్స్ వేసుకొని 2, 3 లేదా గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. అవునండి, మీరు ఎగ్స్ని నాన్ వెజ్ అంటారా, వెజ్ అంటారా? వెజ్ అయితే మాత్రం కామెంట్ చేయండి, నాన్ వెజ్ అయినా కామెంట్ చేయండి. దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు, ఏ కప్పుతో ఆనియన్స్ తీసుకున్నామో అదే కప్పుతో టమాటా కూడా వేసేసుకొని బాగా ఈ టమాటా అనేది 2 మినిట్స్ మూత పెట్టామంటే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. మగ్గేంత వరకు చక్కగా స్మాష్ చేసుకొని చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో, ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది. ఇప్పుడైతే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకుంటేనే బాగుంటాయి. ఇవి ఎక్కడా కుక్ అవ్వదు కాబట్టి చక్కగా ఇక్కడే కుక్ అయిపోవాలి బాగా. ఇప్పుడు మెంతాకుని ఆకు మాత్రమే వేసుకోవాలి, కాడలను కాకుండా. మెంతాకు కట్ చేసుకున్న వేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా మేము మా పెరట్లో గార్డెన్లో పండిన మెంతాకుని తీసుకొని చక్కగా అలానే వేసేసుకుంటున్నాను, ఆకును ఏరి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, అంటే 2 నిమిషాలు మూత పెడితే ఆకల్లా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో గ్లాసు లేదా కొద్దిపాటి వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఇవి పచ్చివాసన ఆ ఆకు కూడా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మాట్లాడుకుందాం. ఎగ్ మీరు నాన్ వెజ్ అంటారా, వెజ్ అంటారా? ఏమంటారో చెప్పండి. మా సైడే మాత్రం కొందరులా మాట్లాడతారు. సైంటిస్ట్ ఒకలా చెప్తారు, పూర్వీకులు ఒకలా చెప్తారు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని ఎగ్ అనేది కట్ చేసేయాలి. ఒక 2 పీసులా కట్ చేసుకొని చందమామ ఎటువైపు ఉందో దాన్ని వేసుకొని చక్కగా కుక్ చేసుకున్నామంటే ఆ మసాలాలన్నీ ఎగ్గకు పట్టి ఇప్పుడు టర్న్ చేసుకోండి. చక్కగా మెల్లగా టర్న్ చేసుకోండి, అంటే చందమామ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వేయించుకొని నూనె పైకి తేలేంత వరకు వీడియోలో చూపించిన విధంగా వేగేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మెంతి కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయమని చెప్పాను కదా, మాంసాహారులు మాత్రం కామెంట్ చేయమని మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.